బ్యాటింగ్ స్వర్గధామంలాగా అనిపించిందని చెప్పచ్చు. ముంబైలోని వాంఖడే స్టేడియం, అది కొంచెం చిన్న స్టేడియం అని చెప్పాలి. మరి పరుగుల ప్రవాహం, టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి భారత జట్టు ఏకంగా 253 పరుగులు చేయటం 20 ఓవర్లో. సో దానికి ధీటుగా ఇంగ్లాండ్ సైతం జవాబు ఇవ్వటం. సో మొదట ఎందుకు ఇచ్చాం, మనమే బ్యాటింగ్ చేయొచ్చు కదా అనిపించే రీతిలో భారత జట్టు పర్ఫామ్ చేసింది. సూపర్ 8 చివరి మ్యాచ్లో ఎలాగైతే వెస్టిండీస్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో 97 నాట్అవుట్గా నిలిచి మొదటి నుంచి చివరి దాకా కడదాకా నిలిచి విన్నింగ్ షాట్ కొట్టి భారత జట్టుని సెమీఫైనల్కి చేర్చాడో ఓపెనర్ సంజు శాంసన్. సెమీఫైనల్లో కూడా తనే మళ్ళీ మరోసారి బ్యాటింగ్ భారాన్ని మోసాడు. 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా తనే భారత తరపున ఏకైక హాఫ్ సెంచరీ హోల్డర్, అత్యధిక పరుగులు సాధించినటువంటి బ్యాట్స్మెన్గా తనే నిలిచాడు. సో తను ఎంత విలువైనటువంటి ఆటగాడినో తను మరోసారి చాటి చెప్పి మరోసారి భారత జెండాని రెపరెపలాడేట్టు చేశాడు సంజు శాంసన్.